రాబోయే న్యాయమైన హక్కుల కోసం చేస్తున్న విషయం అధికారుల సంఘం తరఫున అందరికీ తెలిసిందే. ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలపడానికి ఇక్కడ సంఘీభావం తెలియడానికి వచ్చేటటువంటి ఈరోజు అధికారుల రిలే నిరాహార దీక్షకు చేసినటువంటి నాయకులకి, నా తోటి అధికారులకి, పాత్రికులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈ సింగరేణి సంస్థ అభివృద్ధిలో అధికారుల యొక్క పాత్ర ఎందుకన్నా కీలకంగా ఉన్నది. కానీ వారికి దక్కాల్సిన మర్యాద అనేది దక్కట్లేదు. దానికి సూచనగానే ఇప్పుడు పిఆర్పి అంటే పే రిలేటెడ్ పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అనేది చాలా 3 సంవత్సరాలుగా చెల్లించడం జరగట్లేదు. తర్వాత కోల్ ఇండియాలో పే అప్గ్రేషన్ అనేది ఎప్పుడూ జరిగింది, కానీ ఇక్కడ ఇంతవరకు పే అప్గ్రేషన్ అనేది జరగలేదు. దీని విషయంగా ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నపాలు వినియోగించున్నప్పుడు కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు. స్పందన కరువు అయింది. మేము చూసి అలసిపోయి మా సహనం కోల్పోయి చివరికి ఉద్యమం దిశగా అడిగేసాము. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా ఒక డిమాండ్, న్యాయమైన డిమాండ్, ఈ ఏదైతే మేము కోరినామో ఈ చాలా న్యాయమైన డిమాండ్లు మాకు పే రివిజన్ అంటే వేతనంలో భాగంగా రావాల్సినవి మాత్రమే అడిగాము. వేరే ప్రయోజనాలు ఏం అడగలేదు. అవన్నీ కూడా త్వరగా చెల్లించాలని కోరుకుంటున్నాము. ఇవన్నీ త్వరగా చెల్లిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని కొత్త వింత సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ అనేక రంగాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇవాళ వ్యవసాయదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, అదేవిధంగా మన బిజినెస్ దారులు కావచ్చు, అందరికీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అనేక సమస్యలు అయినాయి. ఇవాళ కొత్తది ఏంటంటే ఇవాళ అధికారులు కూడా సమ్మె బాట పట్టాల్సినటువంటి కొత్త నిర్ణయం జరుగుతూ ఉంది. ఇవాళ సింగరేణిలో కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, సీఎంఓ ఆధ్వర్యంలో ఇవాళ అక్కడ రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అధికారులే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత దిగజారిందో మనకు కనబడతా ఉంది. వీళ్ళకి ఏదైతే సింగరేణి అధికారులకు రావాల్సినటువంటి పిఆర్పి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఏదైతే ఉన్నదో గత 3 ఏళ్ళుగా పెండింగ్ ఉన్నది. దాదాపు ఒక 5-6 లక్షలు ప్రతి వ్యక్తికి ప్రతి సంవత్సరం ఆ పే వస్తూ ఉంటుంది. వీళ్ళకి ఏదైతే సింగరేణి కార్మికుల లాభాల బోనస్లు ఏ విధంగా వస్తాయో వీళ్ళకు కూడా ఆ పద్ధతిన వస్తాయి. అవి గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ళకెళ్ళి వచ్చినాయి. ఈ 3 ఏళ్ళకెళ్ళే అవి బంద్ అయినాయి. రెండోది వాళ్ళకి ఏదైతే పే అప్గ్రేడేషన్ చేయాల్సింది ఉండనో